ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఒక నూతన మాసంలో మొదటి రోజునకు వచ్చాము. ఈ మాసము దేవుడు మనకు ఏ వాగ్దానము ఇచ్చిచున్నాడని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు కదా. దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. అయితే ఈ స్థలం పెద్దదిగా కనిపించుచున్నది ఏ స్థలమని చూస్తున్నారా? ఇది దక్షిణ అమెరికా దేశంలోనున్న బ్రెజిల్ దేశములోనున్న రియో అనే ఒక పట్టణము. ఈ పట్టణంలో ప్రపంచ వింతలలో ఒకటైయున్న పెద్ద బ్రహ్మాండమైన యేసు శిల్పమును కొండమీద నిలిపి ఉన్నారు. దానినే మీరు నా వెనక చూచుచున్నారు. ఇది ప్రపంచంలోని వింతలలో ఒకటిగా ఎంచుచున్నారు. ప్రతిదినము లక్షలాది ప్రజలు చూచుటకు వచ్చుచున్నారు. ఈ పట్టణము ఈ బ్రెజిల్ దేశము యొక్క రాజధాని. ఈ పట్టణములో ఈ దేశంలో కేథలిక్ ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. 21 కోట్ల జనాభా నివసించు దేశము, అధికముగా కేథలిక్స్ ప్రజలు. ఇప్పుడు వీరి మధ్య గొప్ప ఉజ్జీవము కలిగింది. ఆత్మ కుమ్మరించబడి అనేకులు రక్షింపబడిన వారుగా అభిషేకం పొంది ఒక పరిశుద్ధాత్ముని ఉజ్జీవము దేశమంతటా విస్తరించుట చూడగలుగుతున్నాము. దేశమంతా కూడా ఆత్మదేవుని పరిపాలన క్రింద శీఘ్రముగా వచ్చునని చెప్పబడుచున్నది. అంతగా ఉజ్జీవము రగులుచున్న దేశము ఇది. సరే, ఈ దినము దేవుడు మీకు ఏ వాక్యమును చెబుతున్నారో తెలుసా? అపోస్తలులకు 1వ అధ్యాయము 8వ వచనము. పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, నాకు సాక్షులయ్యుందురని చెప్పాను. దేవుడేం చెప్తున్నారు? యూ షల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ. ఆత్మదేవుడు వచ్చినప్పుడు శక్తి పొందుకొందురు. కనుక దేవుడు మీకిచ్చే వాగ్దానము, మీరు శక్తిని పొందుకుని నాకు సాక్షులయ్యుందురు అని వాక్కునిచ్చుచున్నారు. మీకొక శక్తి అవసరం కదా. దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. యేసుక్రీస్తు శక్తి కలిగిన వారిగా ఈ లోకంలో సంచరించెను. ఆత్మదేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఆ దేవుని శక్తిని మనకి ఇచ్చుచున్నారు. మీకు ఏ శక్తి అవసరము? ఈ ఆత్మదేవుని శక్తి మీలోనికి వస్తే మీరు చదువుకునే స్థలంలో, పనిచేసే స్థలంలో, బిజినెస్ చేసే స్థలములో, సేవ చేసే స్థలములో సాక్షితో కూడిన జీవితం జీవించుటకు కృపచూపును. అదే ఆత్మదేవుడు అనుగ్రహించు ఒక శక్తి. ఏ శక్తో తెలుసా? మొదట పాపమును జయించే శక్తి. పరిశుద్ధతతో జీవించే శక్తిని ఆత్మదేవుడు అనుగ్రహించును. ఇదే మనకు చాలా అవసరము. మనం పాపం మీద విజయము సాధించి జయజీవితము కలిగి నివసించే స్థలంలో సాక్షులుగా జీవించుట, యేసే ఈ జీవితమును ఇచ్చును అనుటకు మీరు సాక్షులుగా ఉండుట. ఆ శక్తిని ఇచ్చువారు పరిశుద్ధాత్ముడు. రెండవది సమస్యలు. లోకంలో బాధలు, సమస్యలు, ఇబ్బందులు కలుగుచున్నవి కదా. వాటిలో చాలా మంది సోలిపోవుట, వెనకబడిపోతుంటారు. ప్రార్థించలేకపోతున్నామని చెప్పుట, వాటన్నిటి మీద విజయం సాధించే శక్తినిచ్చువారు ఆత్మదేవుడు. సమస్యలను జయించెదరు. ఈ దినం మీ మీద దాడి చేసే పోరాటములు, సమస్యలు అన్నిటినీ మీరు జయించెదరు. దానికి తగిన శక్తినిచ్చువారు పరిశుద్ధాత్ముడు. ఆ శక్తిని ఇచ్చి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మీరు జయము పొందువారై సాక్షులుగా నిలబడుదురు. మూడవది సాతానుడు. శత్రువైన సాతానుని జయించే శక్తి, పిశాచిని జయించే శక్తిని ఇచ్చువారు ఆత్మదేవుడు. శత్రువు ప్రవాహం వలె మీ మీదకు వచ్చిన ఆత్మదేవుడు వానికి విరోధంగా మీ కొరకు జెండా నెత్తును. ఆ ఆత్మదేవుని శక్తి మీలో నిలబడితే మీరు పాపమును జయించవచ్చు, సమస్యలను జయించవచ్చు, సాతానుని జయించవచ్చు, జయం పొందిన వారిగా నిలబడవచ్చు. మీరు సాక్షులుగా జీవించుచు యేసుని ప్రత్యక్షపరిచి చూపించవచ్చు. అందుకే శక్తినిచ్చెదను అని వాక్కునిచ్చుచున్నారు. నేను మీకు శక్తినిచ్చెదను, మీరు సాక్షులై ఉందురు. దీనికంటే గొప్ప కార్యము మన జీవితానికేం కావాలి? ఇదే చాలా గొప్ప ఆశీర్వాదము. మీరు దాహముతో అడిగితే మీకు ఇచ్చెదరు, విశ్వాసముతో అడిగితే ఇచ్చెదరు. విశ్వాసముతో అడిగెదరా? దేవా, నాకు ఈ అభిషేకము కావాలి, ఈ శక్తి కావాలి, నేను ఈ పాపమును జయించాలి, సమస్యలను జయించాలి, సాతానుపై గెలిచి ముందుకు సాగాలి, దానికి తగిన శక్తినివ్వండి అని అడగండి. ఈ దినం ఆ అభిషేకమును ప్రభువు మీకిచ్చును. ప్రార్థించదమా? దేవా, మీరిచ్చిన ఆ వాగ్దానం కొరకై స్తోత్రములు. నా శక్తిని నేనిచ్చెదను, మీరు సాక్షులై ఉందురని చెబితిరి. ఈ కుమారునికి, ఈ కుమార్తెకు మీ శక్తి అవసరము. పాపమును జయించి జీవించే శక్తి, సమస్యలను జయించే శక్తి, సాతానుని సకల క్రియలను జయించి ముందుకు కొనసాగు శక్తి. ఆ శక్తిని పిల్లలకు అనుగ్రహించుడి. ఈ మాసము వారు విజయము పొందు మాసముగా ఉండాలి. సకల కార్యములలో విజయవంతంగా ముందుకు సాగుటకు ఆ అభిషేకంతో నింపుడి, ఆత్మతో నింపుడి, ఆ శక్తితో వారిని నింపుడి. ఆ అగ్ని వారిలో రగులుచుండునుగాక. నింపుము దేవా.
శక్తితో నింపి బలపరచుము. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.